అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రమణియన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈ ఎండలకి చల్లగా హాయిగా బాగా రిఫ్రెషింగ్గా ఉండేటట్టు 4 రకాల సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా జెల్లీ తయారు చేయడానికి నేను ఒక గిన్నెలో 400 ml నీళ్లు పోస్తున్నాను. ఇందులో ఒక ప్యాకెట్ అంతా రెడ్ కలర్ జెల్లీ క్రిస్టల్స్ వేస్తున్నాను. జెల్లీ ప్యాకెట్లో ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే సరిపోతుంది. మీకు జెల్లీ ఈజీగా తయారవుతుంది. సో క్రిస్టల్స్ పూర్తిగా కరిగిన తర్వాత ఈ గిన్నెని తీసి ఈ మిశ్రమాన్ని ఒక ట్రేలో వేసి కనీసం 20 నిమిషాలు పక్కన పెట్టి సెట్ అవ్వనివ్వాలి. ఇరవై నిమిషాల తర్వాత మీకు జెల్లీ పర్ఫెక్ట్గా రెడీ అయ్యి కనిపిస్తుంది. దీన్ని మీరు ఒక కత్తితో ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. వీటిని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికించాలి. నేను ఆల్రెడీ ఒక కప్పంత సగ్గుబియ్యాన్ని నీళ్లలో 1 గంట సేపు నానబెట్టి ఉంచాను. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేసి అందులో నానబెట్టిన సగ్గుబియ్యం వేస్తున్నాను. నీళ్లు బాగా వేడైన తర్వాత మాత్రమే సగ్గుబియ్యం వేయండి, లేదంటే అవి మెత్తగా అయిపోతాయి. దీన్ని మధ్యలో కలుపుతూ ఉండాలి. సగ్గుబియ్యం గింజలు ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత పొయ్యి కట్టేసి వడకట్టి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇందులో కొన్ని చల్లనీళ్లు పోస్తే ఇవి ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి. ఇదంతా లూజ్గా అవ్వడానికి ఒక్కసారి కలపాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో నేను 1 లీటర్ అంతా కాచి చల్లారించిన పాలు పోస్తున్నాను. టోన్డ్ మిల్క్ బదులు చిక్కటి పాలు వాడితే బాగుంటుంది. ఇందులో 1/2 కప్ అంత పంచదార వేస్తున్నాను. అలాగే కొద్దిగా రోజ్ సిరప్ కూడా వేసి ఇదంతా బాగా కలపాలి. రోజ్ సిరప్ ఇంట్లో ఎలా చేయాలో నేను ఇదివరకు ఒక వీడియోలో చూపించాను. ఆ లింక్ కూడా మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. ఇదంతా కలిపిన తర్వాత ఎక్స్ట్రా సిరప్ కావాలంటే వేసుకోవచ్చు. మీరు వాడే పాల క్వాంటిటీకి తగ్గట్టు మీరు సిరప్ క్వాంటిటీని అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. ఇదంతా బాగా బ్లెండ్ అయిన తర్వాత ఇందులో ఉడికించిన సగ్గుబియ్యం వేసి కలపాలి. సగ్గుబియ్యం ఒంటికి చలవ చేస్తుంది కాబట్టి ఇలాంటి డ్రింక్ ఒక్కటి తాగితే ఒంట్లో ఉన్న ఓవర్ హీట్ మొత్తం పోతుంది. దీన్ని బాగా కలిపి ఫ్రిడ్జ్లో 2-3 గంటలు పెట్టాలి, లేదంటే ఓవర్ నైట్ కూడా ఫ్రిడ్జ్లో వదిలేయచ్చు. 2 గంటల తర్వాత చూస్తే మీకు సగ్గుబియ్యం ఇలా కాస్త పొంగి కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో జెల్లీ పీసెస్ వేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి. చూస్తున్నారు కదా ఇదంతా ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను ఇక్కడ స్ట్రాబెరీ జెల్లీ యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఫ్లేవర్ జెల్లీస్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు పొడవుగా తరిగిన పిస్తా పప్పులు వేసి దీన్ని గార్నిష్ చేస్తున్నాను. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం షర్బత్ తయారైనట్టే. దీన్ని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. రోజ్ మిల్క్ టేస్ట్ నచ్చిన వాళ్ళకి ఇది తప్పకుండా నచ్చుతుంది. సో సర్వ్ చేసే ముందు ఇంకొన్ని తరిగిన పిస్తా పప్పులు వేస్తే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే వేరే నట్స్ కూడా వేసుకోవచ్చు. ఇది సమ్మర్లోనే కాదండి, ఏ సీజన్లో అయినా తాగొచ్చు. ముందుగా ఈ డ్రింక్కి మనం స్ట్రాబెరీ జెల్లీ చేసుకోవాలి. దీనికి 1 ప్యాకెట్ జెల్లీ క్రిస్టల్స్లో 3 కప్పుల వేడి నీళ్ళు పోస్తున్నాను. క్రిస్టల్స్ కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక చిన్న టిన్లో వేసి 1 గంట పాటు సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మామిడి పండు గుజ్జుకి నేను 2 మీడియం సైజ్ అల్ఫోన్సా మామిడి పళ్ళు తీసుకున్నాను. వీటిని కట్ చేసి గింజను బయటికి తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను అల్ఫోన్సా మామిడి పళ్ళు తీసుకున్నాను, కానీ మీరు మీకు నచ్చిన మామిడి పండు తీసుకోవచ్చు. మామిడి పండు ముక్కల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
రుబ్బుకున్న మామిడి పండు గుజ్జుని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మ్యాంగో షర్బత్ కోసం నేను 1 లీటర్ పచ్చి పాలని తీసుకుంటున్నాను. గిన్నెలో వేసి మీడియం మంట పైన ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత 1/2 కప్పు పంచదార వేస్తున్నాను. మీరు మీ టేస్ట్ తగ్గట్టు మీరు పంచదారని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కస్టర్డ్ మిశ్రమానికి నేను 2.5 టేబుల్ స్పూన్ల వెనిలా కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. 1/2 కప్పు పాలు వేసి కస్టర్డ్ పౌడర్ పాలల్లో కలిసేంత వరకు కలుపుకోవాలి. మిక్స్ చేసిన కస్టర్డ్ మిశ్రమాన్ని పాలల్లో వేసి 10 నిమిషాలు చిన్న మంట పైన కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కస్టర్డ్ వేగిన తర్వాత మామిడి పండు గుజ్జుని కస్టర్డ్ పాల మిశ్రమంలో వేసుకోవాలి. మామిడి పండు గుజ్జు పాలలో కలిసేంత వరకు కలుపుకోవాలి. విస్క్తో కలిపితే సులభంగా ఉంటుంది. మామిడి గుజ్జు కూడా బాగా కలుస్తుంది. దీన్ని 2 నిమిషాలు చిన్న మంట పైన కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి మ్యాంగో కస్టర్డ్ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిశ్రమం చల్లారిన తర్వాత 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సబ్జా గింజలు నానబెట్టుకోవడానికి 1 టీ స్పూన్ సబ్జా గింజల్ని తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. మీరు చూస్తే 1 గంట తర్వాత జెల్లీ కరెక్ట్గా సెట్ అయింది. చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. తర్వాత నేను షర్బత్ కోసం కొద్దిగా సేమియాని ఉడికించిపోతున్నాను. గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసి నీళ్లు మరిగిన తర్వాత 1/2 కప్పు సేమియా వేయాలి. సేమియా ఉడికిన తర్వాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి. మన షర్బత్కి కావాల్సిన పదార్థాలు అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం డ్రింక్ని అసెంబుల్ చేసుకుందాం. ఒక పెద్ద పొడవ గ్లాసులో ఉడికించిన సేమియా, 1 టేబుల్ స్పూన్ నానబెట్టిన సబ్జా గింజలు, స్ట్రాబెరీ జెల్లీ ముక్కలు వేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి మ్యాంగో కస్టర్డ్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఫైనల్గా తరిగిన పిస్తా, అలానే బాదం పప్పులు, అలానే సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలతో గార్నిష్ చేసుకోండి. అంతే అండి, ఎంతో అద్భుతమైన చాలా టేస్టీ అయిన మ్యాంగో కస్టర్డ్ షర్బత్ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. ఈ ఎండాకాలంలో సీజనల్ ఫ్రూట్ అయిన ఈ మామిడి పళ్ళతో ఈ బ్రహ్మాండమైన షర్బత్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మొయితో చేయడానికి ముందుగా పుచ్చకాయని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. దీనికోసం మీరు మంచి ఫ్రెష్గా జ్యూసీగా ఉన్న కాయ వాడితే టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా, దీన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత పక్కన పెట్టేయచ్చు. నెక్స్ట్ నేను పంచదార సిరప్ చేయడానికి ఒక గిన్నెలో 1/2 కప్ అంత నీళ్లు పోస్తున్నాను. ఇందులో 1/2 కప్ అంత పంచదార వేయాలి. పంచదార మొత్తం పూర్తిగా కరిగేంత వరకు దీన్ని కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత సిరప్ని ఒక 2-3 నిమిషాలు మరిగిస్తే బాగుంటుంది. మొయితో లాంటి డ్రింక్స్లో డైరెక్ట్గా పంచదార వాడటం కన్నా కూడా ఇలా సిరప్లా తయారు చేసి వాడితే అన్ని పదార్థాలు తేలిగ్గా బ్లెండ్ అవుతాయి. ఇప్పుడు పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెడుతున్నాను. నేను 2 పొడవాటి సర్వింగ్ గ్లాసెస్ కోసం ఇక్కడ 2 నిమ్మకాయల రసం పిండుతున్నాను. అంతే. ఇంకా మొహితోని అసెంబుల్ చేయడానికి ముందుగా సర్వింగ్ గ్లాస్లో నేను కట్ చేసిన పుచ్చకాయ ముక్కలు వేస్తున్నాను. దీనితో పాటు కొన్ని పుదీనా ఆకులు, కొంచెం నిమ్మరసం, కొంచెం పంచదార సిరప్ కూడా వేయాలి. నిమ్మరసం, షుగర్ సిరప్ క్వాంటిటీస్ని మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిని ఇలా ఒక మడ్లర్తో మ్యాష్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల పుదీనా, నిమ్మరసం, పుచ్చకాయ రసం అన్నీ బాగా రిలీజ్ అవుతాయి. ఆ తర్వాత ఇందులో ఐస్ క్యూబ్స్ వేసి
చల్లటి సోడా కూడా యాడ్ చేస్తున్నాను. ఒక స్పూన్తో ఇదంతా బాగా కలుపుతూ ఉంటే లోపల ఉన్న లిక్విడ్స్ అన్నీ బాగా బ్లెండ్ అవుతాయి. చివరగా దీనిపైన ఒక పుచ్చకాయ స్లైస్తో పాటు పుదీనా ఆకులు కూడా పెట్టి గార్నిష్ చేస్తే చూడడానికి బాగుంటుంది. అంతే, ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకోగలిగే వాటర్మెలన్ మొహితో తయారైనట్టే. దీన్ని మీరు వెంటనే చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. అల్లం షర్బత్ చేయడానికి నేను 300 గ్రాములు అల్లం తీసుకుంటున్నాను. దీనికి స్కిన్ తీసేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అల్లం ఎండిపోకుండా ఫ్రెష్గా ఉండేట్టు చూసుకుంటే బాగుంటుంది. దీన్ని ఇలా స్లైసెస్ లాగా కోసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం సిరప్ చేయడానికి ఒక సాస్ ప్యాన్లో 5 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఇది 250 ml కప్. తర్వాత 2 కప్పుల తరిగిన అల్లం ముక్కల్ని వేస్తున్నాను. వీటిని 15 నిమిషాలు మరిగించాలి. నిమిషాల తర్వాత చూస్తే అల్లం నీళ్లు బాగా మరిగి డార్క్ బ్రౌన్ రంగులోకి మారతాయి. ఇప్పుడు పొయ్యి కట్టేసి దీన్ని వడకట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే సాస్ ప్యాన్లో వడకట్టిన అల్లం నీళ్ళని పోసి అందులో 2 కప్పుల పంచదార వేయాలి. పొయ్యి వెలిగించి ఈ మిశ్రమాన్ని చిక్కటి సిరప్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరిగించాలి. చూస్తున్నారు కదా, ఇది బాగా చిక్కగా తయారైంది. ఇప్పుడు పొయ్యి కట్టేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఒక గాజు బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో 1 నెల రోజుల వరకు నిల్వ ఉంచొచ్చు. ఇప్పుడు ఈ సిరప్తో షర్బత్ ఎలా చేయాలో చూద్దాం. సర్వింగ్ గ్లాస్లో ముందు అల్లం సిరప్ వేసి 1 నిమ్మకాయ రసం పిండుకోవాలి. తర్వాత కొన్ని నిమ్మకాయ స్లైసెస్ వేసి కొన్ని పుదీనా ఆకుల్ని మెదిపి వేసుకోవాలి. ఇందులో ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. ఇప్పుడు సోడా యాడ్ చేయాలి. ఒక స్పూన్తో బాగా కలిపిన తర్వాత అల్లం షర్బత్ని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. నాలుగు బ్రహ్మాండమైన స్పెషల్ డ్రింక్స్ చూశారు. సో తప్పకుండా వీటన్నిటిని ట్రై చేసి ఈ సమ్మర్ని బాగా కూల్గా ఎంజాయ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.